Hi guys, this is Haripriya. Welcome back to my channel Hustle with Priya. ఈ రోజు నేను ఒక రిసెప్షన్ కి అటెండ్ అవుతున్నాను అన్నమాట. సో దానికోసం వెడ్డింగ్ గెస్ట్ మేకప్ లుక్ అన్నమాట. జస్ట్ నేను ఎలా చేసుకుంటానని చూపిస్తున్నాను. నాకు వచ్చింది బేసిక్ మేకప్ వచ్చు. సో ఆ బేసిక్ మేకప్ లో నేను ఎలా చేసుకుంటాను అనేదాన్ని నేను చూపిస్తున్నాను. వెరీ సింపుల్, జస్ట్ ఒక 15 minutes లో రెడీ అయిపోవచ్చు అనమాట. నేను ఆల్రెడీ శారీ డ్రేప్ చేసుకున్నాను. ఇది నార్మల్ ప్లెయిన్ ఈ సారీ అనమాట. నేను లాస్ట్లో చూపిస్తాను. ఫస్ట్ నేను డ్రెస్ చేసుకుంటాను, ఎందుకంటే నాకు మళ్ళీ చెమట పట్టేస్తుంది అనమాట వేసుకునేటప్పుడు. సో ఫస్ట్ డ్రెస్ చేసుకుంటే దానికి తగ్గట్టు నేను వేసుకోగలను మేకప్ అని చెప్పి నా ఇది అనమాట. మీకు కావాలంటే ఎవరిష్టం వాళ్ళది. సో నేనైతే ఫస్ట్ శారీ డ్రేప్ చేసుకున్నాను అండ్ ఇంకా మేకప్ స్కిన్ కేర్ కూడా నేను కంప్లీట్ చేసుకున్నాను. సో నెక్స్ట్ మేకప్ అది చేసుకుందాం. ఫస్ట్ అయితే హెయిర్ టై చేసుకున్నాము. సో ఇది వెరీ బేసిక్. ఇన్ కేస్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. నేను నేర్చుకుంటాను మేకప్. ఐఎమ్ ఓపెన్ టు లెర్న్. సో ఫస్ట్ నేను ఆల్రెడీ స్కిన్ కేర్ అన్నీ చేసుకున్నాను. సో ఫస్ట్ అయితే ప్రైమర్ అప్లై చేస్తున్నాను అనమాట. నేను ఇక్కడ చేసుకుంటున్నాను ఎందుకంటే నాకు ఇక్కడ ఎక్కువ ఓపెన్ పోర్స్ స్కార్స్ అవన్నీ ఎక్కువ ఉన్నాయన్నమాట. సో అందుకని నాకు ఆల్మోస్ట్ ఫేస్ అంతా ఉన్నాయి, అందుకని చేసుకుంటున్నాను. అమ్మాయిలు ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే పింపుల్స్ రెడీగా వస్తాయి కదా. సో నాకు మార్నింగ్ వరకు లేదనమాట. ఆఫ్టర్నూన్ అయ్యేసరికి ఇది వచ్చింది పెద్ద బొడిపా. కరెక్ట్ ఇక్కడ అది ఎత్తుకొని కనిపిస్తుంది కొండలాగా. ప్రైమర్ అప్లై చేసామంట. నెక్స్ట్ ఇది కీరో ఫౌండేషన్ అనమాట. ఇది చుట్టూ లేబుల్ పోయింది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఒక ఇద్దరు కమెంట్స్లో కమెంట్ చేశారనమాట. అది ఏంటి అంటే నా అన్ఎడిటెడ్ హెయిర్ డొనేషన్ వీడియో కావాలి అని చెప్పి. యాక్చువల్గా నేను ఏమీ అనుకోలేదు, ప్లాన్ చేసుకోలేదు అనమాట. ఓకే నేను వీడియో తీసుకోవాలి అని చెప్పి. సో అందుకని నేనేమి ప్రాపర్గా వీడియో షూట్ చేసుకోలేదు. అది మా అక్క జస్ట్ ర్యాండమ్గా తీసిన వీడియో అనమాట. సో నేను ఆ తర్వాత ఎప్పుడో ఆల్మోస్ట్ 3 monthsకి నేను స్టార్ట్ చేశాను ఛానల్. సో ఉంది కదా ఇంకెవరైనా ఇన్స్పైర్ అయ్యి కూడా డొనేట్ చేస్తారని ఒకే ఒక్క ఉద్దేశంతో నేను అది పోస్ట్ చేశాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఆ వీడియోనే కావాలి అంటే విత్ ద ఒరిజినల్ ఆడియో మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను ఖచ్చితంగా ఆ వీడియోని యాజ్ ఇట్ ఈస్ ఎట్లుందో క్లిప్స్ అన్ని యాడ్ చేసేసి అలాగే పోస్ట్ చేస్తాను అనమాట. సో అది అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ నేను డొనేట్ చేసిన దానికి. నాకు ఎటువంటి రిగ్రెట్స్ లేవన్నమాట. ఇది ఆల్మోస్ట్ ఇంక 1 month అయితే 1 year అయిపోతే నాకు ఆల్రెడీ పెరిగిపోయింది జుట్టు, నాకు బాగా పెరుగుతుంది అనమాట. సో ఐ హ్యావ్ నో ఇష్యూస్ అనమాట. సో లైట్గా అప్లై చేసుకొని బ్లెండ్ చేసుకుంటున్నాను. సో నేను ఫౌండేషన్ అది అప్లై చేసుకున్నాను. చాలా లైట్గా అప్లై చేసుకున్నాను. సారీ ఫర్ ద లైటింగ్, నైట్ అయిపోయింది నా దగ్గర. ఏంటంటే అప్పటికి నేను ఉన్న ట్యూబ్ లైట్స్ ఇవి అన్నీ ఆన్ చేసుకున్నాను. బట్ ఇది నేను జస్ట్ పైన అప్లై చేసుకున్నాను అనమాట. థిక్ ఇదేమీ ఫుల్ కవరేజ్ కాదు, ఏమంటారు మీడియం కవరేజ్ ఫౌండేషన్ అనమాట. నాకు అదే చాలు, కొంచెం న్యాచురల్ స్కిన్ లాగా ఉంటుంది అని చెప్పి. మరీ పైన పెయింట్ పూసేసినట్లు దానికన్నా అది వెడ్డింగ్స్కి అట్లా ఏమైనా బ్రైడ్ అట్లా ఏమన్నా అయితే అట్లా బాగుంటుంది. కానీ నార్మల్గా క్యాజువల్గా వెళ్ళేదానికి అంత అవసరం లేదని నా ఫీలింగ్. కొంచెం ప్రజెంటబుల్గా ఉంటే చాలు అని నేను అనుకుంటా. అండ్ మీరు డ్రెస్ కాన్ఫిడెంట్గా మీరు డ్రెస్ కానీ ఏదైనా కానీ క్యారీ చేసే దాన్ని బట్టి ఉంటుంది. సో మేకప్ ఉన్నా లేకపోయినా ఇఫ్ యు ఆర్ కాన్ఫిడెంట్ ఎనఫ్ యూ లుక్ గుడ్. మా చెల్లి అసలు మేకప్ వేసుకోదు, బట్ తను బాగానే ఉంటుంది. ఎందుకంటే తనకేం పెద్ద మేకప్ ఇష్టం ఉండదు. అండ్ తన ఫీలింగ్ అదే, తను అలా న్యాచురల్గానే బాగుంటుంది అని. సో బట్ నాకు లైట్గా ప్రజెంటబుల్గా రెడీ అయితే నాకు ఇష్టం అనమాట. అండ్ నేను నార్మల్ పౌడర్తోనే ఆ గ్రీజీగా ఉంటుంది కదా అంతా నేను కవర్ చేసుకుంటున్నాను. అయినా నా ఫేస్ ఎట్లనో కనిపిస్తుంది. రియల్ మిర్రర్లో డిఫరెంట్గా ఉంది, ఇక్కడ డిఫరెంట్గా కనిపిస్తుంది. బట్ స్టిల్ దట్స్ ఓకే, ఫైన్. అండ్ నెక్స్ట్ ఐ విల్ డూ మై ఐబ్రోస్.
నేను నార్మల్ ఐబ్రో పెన్సిలే వాడుతాను అనమాట. అది అయిపోయింది కూడా. నేను మొబైల్లో చూసి మేకప్ చేసుకున్నా, సో నాకేం పెద్ద తెలియట్లేదే నేను కరెక్ట్గా అప్లై చేస్తున్నానా లేదా అని. ఇది నార్మల్ ఇది వస్తుంది కదా బ్రష్, దాంతో కూమ్ చేసుకున్నా సో దట్ మనం అప్లై చేసుకున్నంత నీట్గా అవుతుంది, అక్కడక్కడ అట్లా ఉండిపోకుండా అని. అండ్ నెక్స్ట్ ఐ డూ మై ఐస్. నేను నార్మల్ న్యూట్రల్గా వెళ్దాం అనుకుంటున్నాను. సో ఇది ప్యాలెట్ ఏంటంటే మార్స్ ప్యాలెట్ అనమాట. బేసిక్ నేను నేర్చుకుందాము అని చెప్పి తీసుకున్నాను. సో నేను ఈ లాస్ట్ బ్రౌన్ ఉంది కదా అది యూజ్ చేస్తున్నా. నాకు ఆ ట్రాన్సిషన్ షేడ్, ఈ షేడ్ ఆ షేడ్ అన్నీ నాకు రాదనమాట. సో నేను బేసిక్గా ఉన్నదాన్నే నీట్గా స్మచ్ చేసుకుంటాను. ఇన్కేస్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే నా గురించి యూ కెన్ కమెంట్ డౌన్ బిలో. నేను ఒక రోజు ఎక్కువ క్వశ్చన్స్ వస్తే నేను ఖచ్చితంగా ఒక Q&A వీడియో చేస్తాను. ఎందుకంటే నేను ఇంతవరకు నా పర్సనల్ క్వశ్చన్స్ ఏవి నేను ఎప్పుడు పోస్ట్ చేయలేదన్నమాట. సో ఇఫ్ యూ వాంట్ టు నో యూ క్యాన్ కమెంట్. నేను అద్దంలో చూసి చేసుకుంటా, క్లియర్గా నాకు కనిపించట్లేదు సరిగా. సో అది అయిపోయింది అనమాట. నెక్స్ట్ ఇక్కడ హైలైటర్ అనమాట. ఇది యాక్చువల్గా ఇది బ్లష్, ఇది హైలైటర్, ఇది కాంటర్. నేను హైలైటర్ కాంటర్ ఇవన్నీ చేసుకోను, నాకు రాదు బేసిక్గా. సో అందుకని నేను ఈ హైలైటర్ని ఇక్కడ పైన జస్ట్ షిమ్మర్ కోసం యాడ్ చేస్తున్నా. సో అదనమాట నా బేసిక్ ఐ షాడో. ఐ నో ఇఫ్ యూ కెన్ సీ దిస్. నెక్స్ట్ ఐ లైనర్ అప్లై చేసుకుంటా. నేను ఏమి చేసుకోకపోయినా లైనర్, లిప్స్టిక్ అంతే, ఐఎమ్ గుడ్ టు గో అనమాట. సో ఐమ్ డన్ విత్ మై ఐస్. నెక్స్ట్ ఇంకేముంది, మస్కారా యాడ్ చేసుకోవాలి, కాజల్. ఐఎమ్ నాట్ డన్. సో ఫస్ట్ ఉండేది 4-5, ఆ 4-5 కూడా నాకు ఎత్తుక్కోవడానికి అయిపోద్ది. ఎక్కడో పెట్టి ఇక్కడ నా పక్కన పెట్టుకున్నా. ఇన్కేస్ మీకు ఇక్కడ సరిగ్గా తెలియకపోతే నేను నెక్స్ట్ నీట్గా చూపిస్తాను. లుక్ నెక్స్ట్ మస్కారా. You can still see all my scars marks, but that's okay. We are
imperfectly perfect. అండ్ మనం ఆల్మోస్ట్ 900 సబ్స్క్రైబర్స్ దగ్గరాం అనమాట. సో మేక్ ష్యూర్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో నాకు కొంచెం మోటివేషన్ వస్తుంది. అండ్ నేను ఎవ్రీ 2 డేస్కి ఒక వీడియో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్గా ఏంటంటే నేను అందరిలాగా నేను కూడా స్కెడ్యూల్ పెట్టుకుని ఈడే అని చెప్పి పోస్ట్ చేద్దామని నా ఫస్ట్ అనుకున్నాను. కానీ బట్ ఇన్ కేస్ నేను అది చెప్పి ఆ రోజు పోస్ట్ చేయకపోతే నాకు ఒక రకమైన రిగ్రెట్ ఫీలింగ్ ఉంటుంది అనమాట. అరే నేను ఈ టైంలో పలానా వరకు కంప్లీట్ చేయలేకపోయాను అని. సో నేను అలాంటి ప్రామిసెస్ ఏమీ చేయను. నాకు ఫ్రీ టైం ఉన్నప్పుడు ఎవ్రీ 3 డేస్కి కానీ 4 డేస్కి కానీ ఖచ్చితంగా నేను వీడియో పోస్ట్ చేస్తాను. ఎప్పుడో నాకు హెల్త్ బాగాలేకపోతే కానీ, లేదంటే నేను ట్రావెల్ ఏదైనా ఉన్నా కానీ 5 డేస్కి అలా పోస్ట్ చేస్తాను. సో మోస్ట్లీ 3 డేస్కి ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను అనమాట. సో మేక్ ష్యూర్ టు సబ్స్క్రైబ్. ఇన్ కేస్ 1000 దాటి ఇంకా మన ఛానల్ బాగా గ్రో అవుతుంది అంటే నేను ఎవ్రీ 2 డేస్కి పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. లైక్ కంప్లీట్ నా డే ఎలా ఉంటుంది, నా కంప్లీట్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి. ఇప్పుడు మీరు చూసే జస్ట్ 1% అనమాట. సో రిమైనింగ్ ఎట్లుంటుంది ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ నేను ఈ స్టిక్కర్స్ అనుకుంటున్నా. ఫస్ట్ స్టిక్కర్ పెట్టుకుని తర్వాత ఐ విల్ గో విత్ దీస్ స్మాల్ వన్స్. ఇవి 2 పెట్టుకుంటా. నాకు ఏ ట్రెడిషనల్ లుక్ అయినా కానీ కుంకుమ లేనిది అది నాకు బాగా అనిపిదు అనమాట. సో కుంకుమ కూడా చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ లిప్ లైనర్ అప్లై చేసాను. ఎందుకంటే అది హైలీ పిగ్మెంటెడ్ లిప్స్ అనమాట. చెప్పాలంటే బ్లాక్ కలర్లో ఉంటాయి నా లిప్స్. సో నేనైతే లిప్స్టిక్ అప్లై చేసుకున్నప్పుడు అది ఏమంటారంటే ఈ షేడ్ బాగా తెలుస్తుంది. సో నేను ఎందుకంటే ఈ లిప్ లైనర్తో ఫస్ట్ చేసుకుంటాను, దానిపైన లిప్స్టిక్ అప్లై చేస్తాను. సో అది ఏముంటుందంటే ఈ స్కిన్కి దానికి మధ్యలో ఇది ఉంటుంది కాబట్టి నీకు ఆ డిఫరెన్స్ ఎక్కువ తెలియదు, ఆ పిగ్మెంటేషన్ అనేది. సో మీది నాలాగా మరీ ఇంత ఇవైతే ఇలా ట్రై చేయండి. ఇన్ కేస్ మీకు ఏమైనా ఎక్కువ టిప్స్ తెలిస్తే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది కెమెరా కంప్లీట్గా తెలియట్లేదు కానీ బట్ ఇట్ మేక్స్ దట్ స్మాల్ డిఫరెన్స్ అనమాట. కొంచెం ఆ బ్లాక్ షేడ్ నుంచి కొంచెం ఈ షేడ్కి టర్న్ అవుతుంది. ఇప్పుడు దీనిపైన నేను లిప్స్టిక్ అప్లై చేస్తాను. ఇది మేబ్లిన్ సూపర్ స్టే. ఇది నా గో టు షేడ్ అనమాట కరెంట్ ఉన్న వాటిలో. ఇంకొకటి కూడా ఉంది కానీ అది కొంచెం ఎక్కువ పింకిష్గా ఉంటుంది. సో నేను దానికి నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. సో ఐమ్ డన్ విత్ మై మేకప్ అనమాట. చాలా బేసిక్. ఇక్కడ ఫ్రంట్ కెమెరా అంతా అది క్యాప్చర్ చేయట్లేదు, మరి డైరెక్ట్గా కొంచెం ఓకే అనమాట. ఎప్పుడన్నా నేను షూట్ చేద్దామా అనుకున్నప్పుడు ఏమవుతుందంటే అది సరిగ్గా రాదు. రిమైనింగ్ టైంలో హడావిడిగా రెడీ అవుతుంది కదా, అప్పుడు మాత్రం బాగా వస్తుంది. సో నేను హెయిర్ స్టైలింగ్ చేద్దామా వద్దా అని అనుకుంటున్నాను. విల్ సీ. సో ఇదైతే నా బేసిక్ మేకప్ లుక్. అండ్ నేనేమి జ్యువెలరీ నేను చైన్స్ ఏమి వేసుకోవాలంటే ఐమ్ నాట్ ఎ చైన్ పర్సన్. సో ఆల్రెడీ ఉన్న గోల్డ్ చైన్ అది అట్లా పెట్టుకుంటున్నాను. అండ్ ఇది మాత్రం ఈ జుంకాస్ పెట్టుకుంటున్నాను. కొంచెం సారీ కొంచెం ట్రెడిషనల్గా ఉంటుంది, జుంకాస్ బాగుంటాయి అని చెప్పి. అండ్ ప్లెయిన్ సారీ అనమాట. వెడ్డింగ్ అయితే కొంచెం హెవీగా రెడీ అయినా బాగుంటుంది, రిసెప్షన్ కదా. సో మరీ అట్లా గ్రాండ్గా పెళ్ళికి రెడీ అయినట్టు అయితే బాగోదు అని. పైగా పెళ్ళి నాది కాదు, వేరే వాళ్ళు కదా. ఎంత డిఫరెన్స్ ఉందో, మేక్స్ హ్యూజ్ డిఫరెన్స్.
నా మేకప్ అండ్ కుంకుమ పెట్టుకుంటా. కుంకుమ లేకపోతే ఎట్లనో. ఇంకో విషయం ఏంటంటే మా చెల్లి కెమెరా వెనకాల కూర్చొని ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది. పైన పెట్టుకున్నా కింద పెట్టుకున్నామా? నేనేం అయ్యో పై చీర కట్టుకుంటే కూర్చోడమే ఇబ్బందిగా ఉంటుంది. ఇది ఇట్లాగి అట్లాగి లాగేస్తూ ఉంటుంది. కుదిరితే ఫ్రంట్ వరకు చేసుకుంటా స్టైలింగ్. ఆర్ ఎల్స్ ఐ విల్ లీవ్ ఇట్ లైక్ దిస్. బాగానే ఉంది న్యాచురల్గా. ఇది ఆల్మోస్ట్ నా 11 months హెయిర్ గ్రోత్ అనమాట. కరెక్ట్గా ఈ మంత్ ఎండ్కి 1 year అయిపోతుంది. సో బాగానే పెరిగింది ఇక్కడ. అండ్ ఈ పోర్షన్ అయితే బాగా పెరిగింది అనమాట. ఇదైతే కంప్లీట్ ట్రిమ్ చేసేస్తున్నారు యాక్చువల్గా. ఏమీ లేదు చూడండి. నాకు బాగా జుట్టు కొంచెం వాల్యూమినస్గా ఉంటుంది అనమాట. ఇన్కేస్ మీకు నా హెయిర్ కేర్ రొటీన్ కావాలన్నా కానీ కమెంట్ చేయండి. ఐ విల్ డూ. పెద్దగా ఉండదు, చాలా సింపుల్గా ఉంటుంది అనమాట. సో ఐ డెఫినెట్లీ షూట్. ఇది నా మేకప్. ఇంకొంచెం మంచి లైటింగ్లో కొంచెం మంచిగా చూపిస్తా, అప్పుడు ఇంకా బాగా కనిపిస్తుంది. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నాకు కొంచెం ఇంకా మోటివేషన్ వస్తుంది అనమాట. త్వరగా మనం 1K సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలి అండ్ మెనీ మోర్ మైల్ స్టోన్స్ టు గో. సో విల్ సీ హౌ ఇట్ గోస్ అండ్ బాయ్. Style is the answer to everything.